ఆ ఆరోపణ చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏమంటారు, వికాసం వైపు కాదు వినాశనం వైపు తీసుకెళ్తున్నారు. ఏం డబ్బులు ఇచ్చారు? 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారు? తిట్టడం తప్ప అని మాట్లాడుతున్నారు. అందుకే వీళ్ళంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా గాంధారి పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు కళ్ళున్నా కూడా గంతలు కట్టుకొని తిరుగుతున్నారు. మాకేం కనబడతలేదు, మాకేం తెలుస్తలేదు, మాకేం పుట్టినట్టు అనిపిస్తలేదు. ప్రజల నుంచి వచ్చే ఏమంటారు ఆశీర్వాదాలు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఏ ఎన్నిక జరిగినా కూడా ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతుంటే అది కనిపిస్తలేదు. అందుకనే గాంధారి పాత్ర పోషిస్తారని చెప్తున్నా. 2 ఏళ్లలో మేము వచ్చిన తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. దేశంలో బీజేపీ ఎక్కడైనా చేసిందా? కనీసం ఆ ఆనవాళ్ళ మీ దగ్గర ఉన్నాయా? ఇచ్చే నెలకి 6,000 రైతులకు ఇచ్చే వాటికి కూడా సంవత్సరానికి అది పెంచుతారేమో మొన్న బడ్జెట్లన్నీ ఎదురు చూస్తున్నారు. అలాంటి ఊసేం లేదు మీ దగ్గర. అలాంటి మంచి పనులు ఏం చేయలేదు. చేసేవాడిని మాత్రం కాళ్ళ కట్టలు పెట్టి శాపనార్థాలు పెట్టే పని చేస్తారు. రెండోది, ఈ రాష్ట్రానికి రైతుకి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఈ వ్యవసాయానికి ఖర్చు పెట్టినటువంటి దేశంలోనే ఏకైక ప్రభుత్వము తెలంగాణలో ఉన్న రేవంత్ సర్కార్. మూడో విషయం, ఉద్యోగ కల్పన 70,400 ఉద్యోగాలు, 74,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు మేము భర్తీ చేసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి అంశం. ఇంకా రిజల్ట్ రాని ఇంకా ఉన్నాయి పెండింగ్ లో. వీటితో పాటు ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి. సో ఇవాళ మేము వచ్చి 2 సంవత్సరాల్లోనే ప్రణాళికలు, బిల్డింగులు, చదువు అన్ని అయిపోతాయండి. చేస్తున్నాం కాబట్టి చేస్తున్నామని చెప్పారు. వాటికంటే బడ్జెట్ కేటాయించినాము, పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గానికి ఒకటి అనే విధంగా ఇవాళ మేము తీసుకున్నాము. ఫస్ట్ ఇనీషియల్ గా కొడంగల్లో, తర్వాత మధురలో కూడా మొదలు పెట్టినాము, పనులు నడుస్తున్నాయని చెప్పినారు. అది తప్పేలా అవుతుంది? చేసేది చేసినప్పుడు చెప్పుకోకూడదా మేము? మూడో విషయం, ఇక్కడ గురుకులాలకు సంబంధించినటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి మెస్సు క్వాలిటీ లేనటువంటి ఫుడ్ ఇచ్చి దారుణమైన పరిస్థితిలో ఉంటే దాన్ని క్వాలిటీ పెంచడం కోసము వాళ్ళ మెస్ ఛార్జీలు 40% పెంచడం, వాళ్ళ పిల్లలకి ఇచ్చే కాస్మెటిక్స్ కి 200% పెంచినాం. అంటే పెంచిచ్చి మేము సర్చ్ చేస్తుంటే కూడా ఈ రికార్డు మీకు కనబడతలేదని అడుగుతున్నాం. ఇవాళ మున్సిపాలిటీకి దాదాపు 17,440 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధికి సంబంధించినటువంటి అవి లైట్లు అయిండొచ్చు, డ్రైనేజీకి సంబంధించిన విషయాలు అయిండొచ్చు, ఇవాళ వాళ్ళకి ఉన్నటువంటి లోకల్ మౌలిక వసతులు అయిండొచ్చు, అది ఏదైనా అయిండొచ్చు. ఇప్పటి వరకు మేము వచ్చినంత వరకు ఇలాంటి వాటికి మేము ఇంత ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. మరి మీరేం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ బండి సంజయ్ గారు కరీంనగర్ లో ఉన్నారు. పార్లమెంటు సభ్యునిగా నువ్వేం తెచ్చినావు? ఏమి ఇచ్చినావు? ఎక్స్ట్రాగా ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉండి నీ బడ్జెట్ లో నీ పరిధిలో ఉన్న దాంట్లో కొత్తగా ఈ పార్లమెంట్ కి నువ్వు వెచ్చిచ్చినటువంటిది ఏంటి? ఒకటి చూపండి. ఇవాళ అమర్ నా సోదరుడు కూడా కరీంనగర్ అభ్యర్థి, కరీంనగర్ నుంచి ఆ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. చెప్పమనండి ఏం చేశారు? ఏడవైనా గుళ్ళ గురించి మాట్లాడాలి, గోపురాల గురించి మాట్లాడాలి, మత విద్వేషాలు మాట్లాడాలి. మీకున్న ఎజెండా సారీనా కొత్త యాక్ట్ తీసుకొస్తానని చెప్తున్నారు ముఖ్యమంత్రి. విద్వేషాలు రెచ్చగొట్టే విద్వేష ప్రసంగాలు చేస్తే దానికి నెక్స్ట్ వచ్చేదాకా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వస్తే ఒక మాట ఎత్తా, బీజేపీ ఎజెండాలో మత విద్వేషాలు లేకుండా, మైనారిటీ వాటికి సంబంధించినటువంటి అంశం లేకుండా మీ ప్రసంగం ఎక్కడన్నా ఒక్కటి చిన్న గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు మీరు మాట్లాడే దాంట్లో ఒక్క చిన్న ఆనవాళ్ళు చెప్పండి. ఇప్పుడు సత్యం గారు ఒకటి కాదు, ఈ డెవలప్మెంట్ ఎజెండా దాని చుట్టే డెవలప్మెంట్ విషయం మాట్లాడుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రం నుంచి మేము ట్యాక్స్ కట్టే డబ్బుల నుంచి తిరిగి ఇందిరా గారు నాగమనండి. ఇందిరా గారు ప్లీజ్ సత్యం గారు మాట్లాడతారు ఒక నిమిషం. ఇప్పుడు 2 వాస్తవాలు తెలవాలి వ్యూవర్స్ కానీ పార్టీలకు కానీ. ఒకటి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారినా, కాంగ్రెస్ నుంచి బీజేపీ మారినా రాష్ట్ర ఆదాయం అకస్మాత్తుగా మారదు. 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల మధ్యనే గత 7-8 ఏళ్లుగా బడ్జెట్ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మారితే ప్రియారిటీస్ మారుతాయి తప్ప రాష్ట్రం యొక్క ఆదాయం మారదు. అదే విధంగా ఉంటుంది ఒక 10,000-20,000 కోట్ల తేడాతోటి.